హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3. అండ్ లేట్ చేయకుండా అయితే ఈరోజు ఈ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం ఒక విలేజర్ బ్రీడింగ్ హౌస్ అయితే చేయబోతున్నాం. అంటే నార్మల్గా ఒక అండర్ గ్రౌండ్ బేస్ లాగా. అండ్ మీకు ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు, ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఇది ఆల్రెడీ చేసేసాను. సో ఇది కూడా ఏం పెడతాంలే అనేసి ఒక చిన్న షార్ట్ కింద అయితే పెట్టేసా. అండ్ ఇక్కడ మొత్తం టెర్రఫామ్ కూడా చేసేసాను. అండ్ మొత్తం మైనింగ్లో ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. ఇంకా 2 బ్యారెళ్ళు కూడా పెట్టాను, దీని నుంచి వచ్చే లూట్ అంతా ఇందులో పెట్టుకోనికి. వర్షం పడుతుంది. అండ్ ఈ బ్యారెల్స్ పెట్టినందుకు నాకు ఇద్దరు సపరేట్గా ఆ విలేజెస్ కూడా వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు కూడా తెలియదు. అండ్ చిన్న డౌట్ కూడా పడే ఉండుంటారు ఇదేందని. సేమ్ ఇక్కడే ఇదే స్పాట్లో ఒక విలేజర్ పరిగెడుతూ ఉండే, వాడి వెనకాల 3 విలేజర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా చంపిస్తే అది వచ్చింది. అండ్ సేమ్ టైంతో ఇంకో ఆమ్నెస్ బాటిల్ కూడా కలెక్ట్ అయిపోయింది మనకి. సో ఈ డబుల్ జస్ట్ చూస్తున్నారు కదా. సో ఈ డబుల్ జస్ట్ ఎందుకు అంటే ఇక్కడ ఒక కాస్త ఇందులో మైనింగ్ కూడా చేశాను నేను. వీడియో రికార్డ్ చేస్తున్నా, చూపించేస్తాను మీకు ఆల్రెడీ. సో నేను మెయిన్ ఎజెండాగా డైమండ్స్ని ఫిక్స్ చేసుకున్నా. డైమండ్స్ కోసం వెళ్ళాను, డైమండ్స్ కనిపించాయి, మైన్ కూడా అయిపోయింది. యా 5 డైమండ్స్, ఒక గోల్డ్ అంతా పెద్దగా కలెక్ట్ చేయాలనిపించలే. లప్పీస్ 51, రెస్టోన్ 51. ఇది నాకు 1 కూడా అయిపోయినాయి. నేను ఇలా కరెక్ట్ నెంబర్లో వస్తుందని కూడా నేను అనుకోలేదు, కానీ వచ్చింది. సో మైనింగ్ అయిపోయింది. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, ఇందులో నేను 64 పొటాటోస్ పెట్టేసాను. చాలానే వచ్చినాయి అందులో, ఇంకా ఉన్నాయి అందులో. సో అలా మైన్ చేసాను, చాలానే చేసి. ఇప్పుడు ప్రతిసారి ఈడే గైస్, ఆ పొట్టోడు అన్నా కదా, ఆడు పెద్దోడు అయిపోయి ఇది జాబ్ అయిపోయింది వీడికి. ఇదే మనం పడుకోవాలి ఇడా, మన అడ్డ ఇది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. చెప్పేసాను బాబు, మళ్ళా అని ఎందుకంటున్నాను అనుకుంటూ. సి దిస్ థింగ్, మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేశాను అండ్ ఇంత మైండ్ చేశాను, అదంతా వీడియో రికార్డ్ అయ్యింది. కానీ గ్యాప్లో కరెంట్ పోయింది. ఏం చేస్తాం, ఆ వీడియో మళ్ళీ రికవర్ అవ్వదు అనేసింది. సో మళ్ళీ ఇదంతా నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇది అన్నమాట మన విలేజర్ ట్రేడింగ్ అండ్ విలేజర్ బ్రీడింగ్ హాల్. సో ఈ రూమ్లో మనకి విలేజర్స్ బ్రీడ్ చేసుకుంటారు. బ్రీడ్ చేసుకుంటే వచ్చిన పిల్లోడు ఇక్కడ ఒక చిన్న సంథింగ్ లైక్ ఈడొక బొక్క ఎట్టేస్తాం. 3 బ్లాక్స్, సరే 3 బ్లాక్స్ ఇలా బొక్క ఎడితే ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ బెడ్లు పెట్టేస్తాం చిన్న పిల్లల కోసం. సో నెక్స్ట్ ఇలా కూడా చేయాలి, కాస్త కిందకి ఎలా వస్తారని చెప్పాలంటే 2 బ్లాక్స్ ఆడు. అండ్ ఈ యొక్క బ్లాక్ కూడా వేసి ఇదన్నమాట ప్లాన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ పైన ట్రాప్ డోర్స్, కింద ట్రాప్ డోర్స్ పెట్టేస్తాం. సో ఆ పిల్లోడు ఎవడైతే స్పాన్ అవుతాడో బెడ్ మీద ఆడుకోవాలని ఉంటాడు కదా. సో బెడ్లు ఈడనే ఉంటాయి, దిగిపోతాడు, మళ్ళీ పైకి ఎక్కలేడు ఆరామ్సే. అండ్ ఇక్కడ ఫెన్సులు పెట్టేస్తా మొత్తం, ఫెన్స్ గేట్స్. సో అది
దాని తర్వాత విలేజెస్ ఈడు ఉంటారు ప్రశాంతంగా. సో మనకి ఇది కూడా అవసరం లేదు. పికాక్స్ మీద పికాక్స్లు అయిపోతున్నాయి. వాట్ ఈస్ దిస్? యా, ఐరన్ పికాక్స్ కూడా ఉంది. డైమండ్స్ మైన్ చేయాలిగా. సో ఇక్కడ కొన్ని ట్రాప్ డోర్లు అయితే చేసేద్దాం. స్ప్రూస్ చేద్దాం, బాగుంటుంది. బటన్స్ ఎందుకు రారే? ఇంకో 2 కావాలి. ఇలా ఉంటుంది మెకానిజం. సో ఇక్కడ బాయ్ స్పాన్ అయితే ఇందులోకి వెళ్ళి దూరుతాడు అసలు. దూరే అవకాశాలు కూడా ఉన్నాయి. సో యా, మనం ఇప్పుడు ఇది తీసేయచ్చు. అది చేసి మంచి పని అయింది. షియర్స్ కూడా తీసుకున్నాను. ఆ కార్పెట్లు పెట్టాలి. సో ఇప్పుడు కొన్ని బెడ్లు చేయాలి. అండ్ విలేజెస్ ఎవరా అంటే వీళ్ళు ముగ్గురే. నాకు దొరికిన వీళ్ళు ముగ్గురే. ఖచ్చితంగా వీళ్ళనే పట్టుకొని పోతా. బోట్లు కావాలి. ఈ ఐటమ్లన్నీ ప్రస్తుతం ఓకే. బెడ్లు ఎన్ని బెడ్లు వస్తాయి? 5. ప్రస్తుతం చాలే, ఈడ పెట్టేదాం లైన్. రైట్. అండ్ ఇక్కడ సో ఎస్, నేను ఇక్కడ ఒక ఫామ్ అయితే పెట్టేస్తున్నా. ఫామ్ పెట్టడం కూడా బెటర్ కదా. ఒక ఫామ్ పెట్టేస్తే ఏంటంటే వాళ్ళే ఫార్మింగ్ చేసుకుంటారు, వాళ్ళే బ్రీడ్ చేసుకుంటారు. అదంతా ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. మరి నేను పెడుతున్నా, ఒకవేళ కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తే నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా తీసేస్తాను. సో యా, ఇది అంతా ఫుల్ అయిపోయింది. 2 కంపోస్టర్లు కూడా కావాలనుకుంటా. దానికోసం స్లాబ్లు కావాలి. చాలు, 2 కంపోస్టర్లు. అండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి ఇలా పెడితే అప్పుడు దీని మీద కూడా ట్రాప్ డోర్లు పెట్టాలి. సరే, అప్పుడు పిల్లోడు అనేది జంప్ చేయలేదు అనుకో. ఇది ప్లాన్, ఇది పద్ధతి, అంతే. ఎవడెక్కడ వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నా. బాయ్. ఇప్పుడు ఫెన్సులు ఇవన్నీ చేయాలి కదా. ఫెన్సులు కూడా అవుతుంది. గేట్లే అన్నీ. ఒక ఫెన్స్ ఆల్రెడీ ఒక ఫెన్స్ ఉండాలి. ఏడొకటి అంటే అక్కడ మిగిలిపోయినాయి అనుకో. ఆడ పక్కనే బెడ్ కనిపిస్తుంది కానీ పడుకోవట్లేదు. అది ఆర్డర్ అయింది. ఇప్పుడు పడుకుంటున్నాడు. కనపడ్డాడు. బట్ గ్లిచెస్ హ్యాపెన్స్. వీడి జాబ్ని బ్రేక్ చేయాలి. చూడరా, నీ జాబ్ పోయిందా? జాబ్ పోలే. వీడి కళ్ళ ముందు వీడి జాబ్ తీయాలి, అప్పుడే వీడు పోయేది. పర్లేదులే. ఇంటెలిజెన్సా? ఇప్పుడు కాసేపు వీడియో లేకుండా మొత్తం వరదలా కట్టుకున్నాను. అది రైట్, మంచిది. ఇప్పుడు తీసుకొని పోవాలి. ఆడది ఇప్పుడు జాబ్ పోయింది, మంచిది. అది రైట్. వన్ టైంలో పోయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇద్దరు ఫిక్స్ అయింది. ఐఎమ్ సో సారీ. నా మీద పగబట్టేసి జాబ్ తీసుకున్నాడు, మంచిది. ఇది తీసుకోవాలి. ఇంకా
తీసుకున్నారు, ఇద్దరు తీసుకున్నారు. మంచిది. ఈ 50 ఫోటోజెస్ 50 కూడా అవసరం లేదు కదా, ఇంకా 25. వావ్, పండుగ చేసుకోండి. పండుగ. యా, వెరీ గుడ్, మంచోడి. జాబ్ కూడా వేసుకున్నాం. ఓకే, ఫైన్. మీరు బీడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకా మన ఫామ్. అంతా బాగానే నడుస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కటి బాగా నడిచిందని తెలియాలి. అది రైట్, అది గో, లెట్స్ గో. సంథింగ్ ఇస్ ఫిషీ హ్యాపెనింగ్. వై మిఠాయి వల్ల బెడ్లు సరిపోలేదా? ఇంకొన్ని బెడ్లు తెచ్చేద్దాం అదండి. నా బెడ్ని పెట్టగలనేమో. సో నేను ఆల్మోస్ట్ అందరినీ కలెక్ట్ చేసేసాను. పొద్దున్న కూడా అయిపోయింది చెప్పాలంటే. సో ఇప్పుడు బెడ్లు క్రాఫ్ట్ చేయాలి. 12 బెడ్స్ చాలు. 12 బెడ్స్ అంటే ఎక్కువే. సో బెడ్లు అయితే పెట్టేసాను. 2 బెడ్లు నా దగ్గర మిగిలిపోయినాయి. 1 hour later. One week later. దీన్ని కొట్టుకుని వచ్చారు. Finally, oh my god, చాలా ఇబ్బంది పెట్టేసారు ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు ప్లీజ్ నేను తీసుకొని వచ్చా ఇద్దరిని, ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చా. వాళ్ళు కూడా పెద్దగా అయిపోయారు. కానీ వీళ్ళు చెడు ఆ దట్టు మొత్తం తీసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న పొటాటోస్ అన్నీ వేసేసారు. కానీ వీళ్ళకి బాధ ఏంద్రా మీ బాధ. 2000 years later.
One eternity later. నా వల్ల కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా చేసేటట్లేదు, ఇది అయ్యేటట్లేదు. చాలా టైం ఇలానే గడిచిపోయింది. ఓకే, ఫైన్ ఫైన్. అదేమైనా ఉంటే, ఒకవేళ ఏమైనా అయితే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అంతే ఫిక్స్. అంతకుమించి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇప్పుడు ఎక్కడా సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ బ్రీడర్ ఫామ్ వర్క్ అవుతుంది, మ్యాక్సిమం వర్క్ అవ్వాలి, కానీ ఎందుకు వాళ్ళు బ్రీడ్ అయితే చేసుకోవట్లేదు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ల్యాగ్ వద్దు ఇంకా. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.